ఏర్పాటు చేయబడిన 64వ రక్షణ స్వార్థ ఉజ్జీవ కూడికలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొద్ది నిమిషములు దేవుని మాటలు మనము ధ్యానము చేసుకొని ముగించుకుందాం. క్లుప్తంగా ఒక 4-5 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగము తీయండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం అందరం కలిసి. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తీసిపెట్టుకోండి. చదవగలిగిన వాళ్ళందరూ కూడా నాతో పాటు సూటిగా స్పష్టముగా చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. రెడీ? కావున యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతటా సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. సంఘము యొక్క గుణలక్షణాలు ఇవి. ఏంటివి? ఒక సంఘానికి కలిగి ఉండవలసిన లక్షణాలు ఇవి. ప్రతి సంఘానికి కూడా ఈ లక్షణాలు ఉన్నప్పుడే అది సంఘముగా పరిగణించబడుతుంది. దేవుని వధువు సంఘముగా పరిగణించబడుతుంది. 5 లక్షణాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. మరి యొక్క 6వ లక్షణాన్ని కూడా దీనికి నేను జోడిస్తాను. ఇక్కడ మాత్రము 5 లక్షణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఆ ఆదిమ కాలములో ఆదిమ సంఘము మొట్టమొదట ప్రారంభించబడిన సంఘము ఏదైతే ఉన్నదో గలిలయ ప్రాంతములో, యూదయ ప్రాంతములో, సమరయ ప్రాంతములో, ప్రతి ప్రాంతములో కూడా చక్కగా క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉన్నదని మరి ఇక్కడ చెప్పబడతా ఉన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. మన సంఘము కూడా ఏం చేయబడాలి? క్షేమాభివృద్ధి చెందాలి. అంటే క్షేమముగా, అభివృద్ధి అనేటటువంటిది ప్రాముఖ్యమే. అభివృద్ధి చెందడం ఏమున్నది? ఇప్పుడు చూడండి, మనం ఇండ్ల కట్టడాలు చూస్తూ ఉంటాం. కొంత ఇల్లు కట్టడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయము. ఇటుపక్క ఇల్లు కడతా ఉన్నాం, ఇటుపక్క ఇల్లు కడతా ఉన్నాం. ఒకడికి ఉండి లేక చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్ అలా కట్టుకుంటూ ఉన్నప్పుడు ఇంత కూడబెట్టుకొని దాన్ని ఒక మెట్టు ఎక్కుతా ఉన్నాడు. ఇంకొకడికి దండిగా ధనం ఉన్నది. ఒక్కడేసారి వీడు 3 నెలలు కడితే 1 నెలలో లేపేశాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు చాలా ఇండ్లు మనం కట్టుకుంటూ చూస్తూ ఉన్నాం. సరిగా నీళ్లు పట్టకుండా, సరిగా దాన్ని చక్కపరుచుకోలేక కట్టిన సంవత్సరం వరకు బాగుంటుంది. సంవత్సరం అయిన తర్వాత అది ఈ తొర్రిపళ్ళు కదా, తొర్రిపళ్ళు తెలుసు కదా, పనులు తొర్రిపళ్ళు పెట్టి వెక్కిరించినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇట్లా నెరలు ఇడుస్తుంది. చూడవయ్యా ఎట్టగట్టినవు నువ్వు, నీళ్ళు వేయమంటే నీళ్ళు వేయలేవు, సిమెంట్ సరిగా కలుపుతున్నాడో లేదో చూడలేవు, వాడు ఎట్ట పెడుతున్నాడు చూడలేవు, చూడు ఎట్టగట్టినవో చూడు నీ ఇల్లు అని అది నెరలిడిసి నేను వెక్కిరిస్తూ ఉంటుంది అన్నమాట. అందరికంటే ముందు కట్టింది అతనే, కానీ ఏమైపోయింది? ఏదో ఫాస్ట్గా కట్టుకోవాలి, తొందరగా అయిపోవాలని భ్రమలో ఉన్నాడు తప్ప అసలు కరెక్ట్గా సరైన విధానంలో కడుతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఈ రోజున అభివృద్ధి చెందడం అంటే రయ్యమని ఉరకడమే కాదు, క్షేమముగా గమ్యానికి చేరాలంటే కొన్నిసార్లు వేగంగా వెళ్ళాల్సి వస్తుంది. వేగంగా వెళ్ళాలి కదా అని నువ్వు స్పీడ్ బ్రేకర్లు చూడకుండా, గుంతలు చూడకుండా, మలుపులు చూడకుండా, ఎత్తుపల్లాలు చూడకుండా రయ్యమని పోయినావంటే ఏమవుతుంది? పాట పాడాల పరదేశులమ్మో, ఇంకేం కనబడదు. ఇక ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. క్షేమాభివృద్ధి చెందాలి సంఘము, క్షేమముగా ఎదగాలన్నమాట. ఇంకా దాంట్లో పుట్టినోట్లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే కట్టబడాలి.
హల్లెలూయా. క్షేమముగా కట్టబడాలి. ఒక్కొక్క మెట్టు కట్టబడుతూ ఉండాలి. ఈ సంవత్సరము కొంచెం అభివృద్ధి చెందితే మరల సంవత్సరానికి ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కాలి. దిగజారొద్దు. భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ, ఆత్మీయ స్థితిగతుల్లో కానీ ఎవరు కూడా వెనుకబడొద్దు, దిగజారిపోవద్దు. ఒక మెట్టు పైనే ఉండగలిగిన స్థాయిలో ఉండాలి. క్షేమాభివృద్ధి పొందాలి. కట్టబడాలి. సంఘము సరైన పద్ధతిలో క్షేమముగా కట్టబడాలి. కట్టబడాలి అంటే అందరూ సహకరించాలి. ఇలాగున్న సంఘ క్రమశిక్షణకు లోబడినప్పుడు, ఇదిగో ఈ రోజున సాయంత్రం మీటింగ్ ఉన్నది రావాలి అని ప్రకటన చేసినప్పుడు అందరూ వచ్చారు, కూర్చున్నారు. ఇలా దేవుని మాటలు వింటే ఒక స్టెప్ మనం ఎక్కగలుగుతాం. లోబడి నేర్చుకుని సహకరించుకునే ఈ గుణగణాలు ఈ సంఘములో మిళితమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదిమ సంఘం ఎలా ఉన్నదంట? క్షేమాభివృద్ధి నొందింది, కట్టబడుచూ ఉన్నది, చక్కగా కట్టబడింది. ఈ రోజున మన సంఘము కూడా కట్టబడింది, కట్టబడుతూ ఉన్నది. కట్టబడిందని ఊరుకోవద్దు. ఇక కట్టబడిందంటే అయిపోయింది. ఇక సావన్నా నువ్వు దిగవా సెక్రటరీ, నేను ఎక్కుతా. ఓ ప్రెసిడెంట్ అయ్యా నువ్వు దిగో, నేను ఎక్కుతా. సరే ఎక్కారు, ఏం చేశారయ్యా? నేను అనుకుంటాను అసలు సంఘంలో బయట ఎక్కడన్నా జాబ్ చేస్తేనన్నా శాలరీ ఉన్నది, కానీ సంఘంలో ఎవరు శాలరీ ఇయ్యరు. ఇస్తారా? ఏం ప్రెసిడెంట్ గారు, సెక్రటరీగా మీకు ఏమైనా శాలరీ ఇస్తున్నారా? శాలరీలు ఇయ్యని దానికే ఇంత పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి సంఘాల్లో. ఒకవేళ నెలకింత అని శాలరీ పెడితే ఎంత గుర్తుకొస్తారో కదా. ఏమండి? పోనీ ఓకే, నీకు సెక్రటరీ లేకపోతే ప్రెసిడెంటో మంచి పోస్ట్ ఇచ్చారనుకోండి, ఏం లాభం దాంతో? అవి ఎందుకొరకు అని అంటే, ఆ బాధ్యత మనము భరించి, ఆ బాధ్యతను మనము స్వీకరించి సంఘాన్ని డెవలప్ చేసే క్రమంలో మనము ముందుకు వెళ్ళడానికి ఆ క్రమశిక్షణ ఏర్పాటు చేయబడింది. దాన్ని మర్చిపోతాం. ఇదేదో నేను చెప్పినట్టు వినాలా, నేను ఎట్ట చెప్తా వినాలా అని నలుగురు నాలుగు దిక్కులు అంటే కుదరదు. అది సంఘ క్రమశిక్షణకు విరుద్ధం. హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి పొందుచు కట్టబడాలి, ఒక్కొక్క స్టెప్గా ఎదగాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘములో ఏముండాలంటే సమాధానం ఉండాలి. ఏముండాలి? సమాధానం ఉండాలి. ఒక్కసారి మీ పక్కనాలను చూడండి. అనుకూలమైన వాళ్ళే కూర్చున్నారా? ఏమన్నా నిన్న మొన్న ఏమన్నా అనుకుని ఉంటారు, చూసుకోండి ఒకసారి. కొన్నిసార్లు సడన్గా వస్తాము, అయ్యో ప్రార్థన అయిపోతుందేమో, వాక్యం మొదలైందని పరిగెత్తుకుని వచ్చి కూర్చుంటారు. కూర్చున్నాక అట్ట తలకే తిప్పి చూసామంటే అయిపోయా. పోయి నా పక్కనే కూర్చోవన్నా, నేను వచ్చి ఏమి పక్కనే కూర్చోవాలన్నా. ఏం చేస్తాం? కదిలితేనా లేస్తేనా పాస్ గారు అరుస్తారు. ఏం చేస్తాం? సర్లే ఏముంది, దాంతో నాకేం పని, వానితో నాకేం పని, నా దారి నాది. వాళ్ళదేనా సంఘం, వాళ్ళదేనా మందిరం, నాది కూడా కదా, ఏముంది. ఇప్పుడు పాస్టర్ గారు ఒక్కసారి మీరు సేకండ్ ఇచ్చుకోండమ్మా అంటే ఏం చేస్తారు? అమ్మో ఏం చేస్తాం, తప్పదు కదా. లేకపోతే ఈ పక్కన వాళ్ళు చూస్తే సిగ్గుపోతుంది. అందరు ఇచ్చుకుంటున్నారు, వీళ్ళు ఏదో పోట్లాడుకున్నారని వాళ్ళకు కూడా అర్థమైపోతాయి. ఎందుకు వచ్చిన గోల. ఏం చేస్తాం? లోపలని దాచిపెట్టి పక్కకు ప్రైజ్ లాడ్ అయిపోయిందా? నిజమైన సమాధానం వచ్చిందా? ప్రేమన దౌం బిడ్లారా, సంఘం అంటే ఒక కుటుంబము. ఏంటి? కుటుంబంలో ఉండవా అల్లర్లు? కుటుంబంలో ఉండవా కొన్ని మనస్పర్ధలు? ఈరోజున తల్లిజాడ పిల్లకి లేదు, పిల్లజాడ తల్లికి లేదు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలకు తెలియదు, పిల్లలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులకు తెలియదు. ఎవరిని ఎవరు పట్టించుకోరు. ఇష్టానుసారమైనటువంటి జీవితం, ఎవరికి వారే యమునా తీరే.
ఇది ఈ రోజున జరుగుతున్నటువంటి జీవిత వైఖరి. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోమ బిడ్డలారా, కుటుంబంలో కొన్నిసార్లు అసమాధాన స్థితి వస్తుంది, సంఘంలో కూడా. ఎందుకంటే 100 మంది, 100 మనస్తత్వాలు, 100 రకాలైన వ్యక్తిత్వాలు. ఇప్పుడు ఒక పని చేస్తున్నామంటే నాదే జాగాలని ఒకరు, నాదే జాగాలని ఒకరు అంటే ఆ భావన కలిగి ఉంటారు. ఎవరిది తప్పని కాదు, ఏదో ఒక నిర్ణయానికి వచ్చి అందరం కలిసి ఓ పని చేయాలని అలా సర్దుకుపోవాలి, సమాధాన పడాలి. ఒకరు చెప్పినప్పుడు ఒకరు సర్దుకొని ఆ తత్వాన్ని కలిగి ఉండాలి, సమాధాన స్థితిని మనము కలిగి ఉండాలి. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. సమాధానము కలిగి ఉన్నదంట అలనాడు సంఘము. ఏం కలిగి ఉన్నది? చక్కగా క్షేమంగా కట్టబడుతున్నది, ఆత్మీయంగా, ఆత్మీయ జీవితంలో క్షేమంగా కట్టబడుతున్నది. రెండవది, సమాధానము కలిగి ఉన్నదా సంఘం? ఈ రోజున మన సంఘములో సమాధానం ఉన్నదా? నీ తోటి వారితో సమాధానం ఉన్నదా? నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉన్నదా? సమాధానం ఉండదు. ఇక్కడికి వచ్చి ప్రభువా నన్ను దీవించు అంటే దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు, నీవు బలి అర్పించుటకు వెళ్ళినప్పుడు నీవు ఎవరితోనో పొద్దున గొడవబడి ఉంటావు అతనితో, ఇప్పుడు చక్కగా బలి అర్పించడానికి వచ్చావు, ఇక్కడికి రాగానే దేవుడిని గుర్తు చేశాడు, పొద్దున నువ్వు పలానా వ్యక్తితోని పలానా ఆమెతో నువ్వు గొడవ పడ్డావు కదా, నువ్వు ముందు బలి అర్పించుట వదిలిపెట్టి అది అక్కడే విడిచిపెట్టి వెళ్ళి అతనితో సమాధానపడి వచ్చి నీ బలి అర్పించు, తర్వాత నేను స్వీకరిస్తాను అంటాడు. అంటే వారితో సమాధాన పడితే ఇక్కడ దేవునితో సమాధానము మనకు వస్తుంది. అక్కడ సమాధానము లేదు, ఇక్కడ సమాధానము కావాలి. ఎక్కడి నుండి వస్తుంది? ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. సంఘములో సమాధానం ఉండాలి. సంఘములో సమాధానం ఉండాలంటే విశ్వాసులలో, పెద్దలలో, స్త్రీలలో, పురుషులలో సమాధానం ఉండాలి. ఒక తాటి మీద నిలబడాలి. ఒకే మాట, ఒకే భావముతో, ఒకే పద్ధతిలో, ఒకే క్రమానికి లోబడి నడుచుకోవాలి. అది సంఘం యొక్క తత్వము, సంఘానికి ఉండవలసిన గుణలక్షణము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే ప్రభువునందు భయము కలిగి ఉన్నారు వాళ్ళు. ఎవరి యందు? దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు దేవునికి భయపడాలనా లేదా? ఎంతమందిలో ఉన్నది భయము? ఎంతమందిలో ఉన్నది భయము? ఈ రోజుకి చాలా మందికి దైవ క్రమాలు, దైవ క్రమశిక్షణ తెలియదు. కొన్నిసార్లు గమనిస్తే కొన్ని ఇతర మరి మతాలను మనం గమనించినప్పుడు ప్రేమల దోమ బిడ్డలారు వాళ్ళు చాలా నిష్ఠ నియమములతో వారు సేవిస్తున్నటువంటి దేవుని వాళ్ళు సేవిస్తూ ఉంటారు. క్రైస్తవుల్లో వచ్చిన సావేందంటే కొన్నిసార్లు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక దాన్ని వారికి అనుకూలంగా మలుచుకొని ఇష్టానుసారముగా బ్రతికేటటువంటి స్థితిలోనికి వచ్చారు చాలామంది. మీరు ఎవరైనా గమనించండి, స్నానం చేయకుండా ఏ భక్తుడు కూడా మందిరంలో ప్రవేశించాడు. మనమో స్నానంతో ఏం పని ఉంది, అట్టని లేస్తాం, ఇట్టని వస్తాం, అట్టనే పరిశుద్ధ స్థలం ఎక్కుతాం. కొంతమందికి కొన్ని క్రమశిక్షణలు తెలియదు, ఏది ఎప్పుడు ఎలా చేయాలో కొన్ని క్రమశిక్షణలు తెలియదు. దేవుడు అంటే భయము అనేటటువంటిది ఉండదు. కొంతమంది తాగొస్తారు, ప్రార్థనకు పోతున్నాం కదా, ఇటు సాటుకున్నాం కదా, గప్ప 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 4-5 సార్లు పీల్చి సిగరెట్ ఆడ పడేసి ఆ గబ్బు నోరు పెట్టుకుని వచ్చి, దేవా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అని మనం పాడుతూ ఉంటే వాళ్ళు కూడా పాడతారు. ఏమనోరయ్యా అది? ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. భయం ఉన్నదా నీకు? ప్రభు అంటే భయం ఉన్నదా? భయము లేని చేష్టలు దేవుడు ఎప్పుడు కూడా మెచ్చడు. భయముతో ఉండాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ఇది దేవుని మందిరము, ఇది దైవ సన్నిధి నిలబడేటటువంటి స్థలము. ఇక్కడ దేవుడు ఉన్నాడని ఆ దైవ క్రమానికి లోబడే ఆ భయము కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి.
దైవ భయము కలిగి ఉండాలి. ప్రతి సంఘము కూడా ప్రభువుకు భయపడే విధముగా ఉండాలి. భయము లేకపోతే నువ్వు దేవుణ్ణి సేవించినా ఒకటే, సేవించకపోయినా ఒకటే. మరి అలాగున మనం ప్రభునందు భయము కలిగి ఉన్నామా, భయభక్తులు కలిగి ఉన్నామా లేదా ఒక్కసారి మనలో మనము పరిశీలన చేసుకుందాం. ఈ ఆదిమ సంఘము క్షేమముగా కట్టబడుచున్నది, సమాధానము కలిగి ఉన్నది. మూడవదిగా ప్రభునందు భయము కలిగి ఉన్నది. ప్రభు అంటే భయం. మనకు మనుషులంటేనే భయం లేదు. మనుషులకు భయపడకు, దేవునికైనా భయపడాలి కదా. దేవునికి భయపడిన వాడు దైవ సేవకులను ఇలా, దైవ సేవకులకు ఎక్కడ భయపడదు, దైవ సేవకులను గౌరవిస్తారు. అందుకే ఈ రోజున ప్రేమణ దోంబిళ్ళారా, దైవజనులకు కూడా విలువ లేదు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూసి చాలాసార్లు వాపోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ఏం సేవనో ఏంటోనండి, సేవ చేయడం కంటే ఊరికేదో డ్యూటీ చేసుకోవడం మేలు, ఏదన్నా ఉద్యోగం వ్యాపారం చేసుకోవడం మేలని వాపి నిజమైన దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే విశ్వాసుల్లో భయం లేదు. దేవుడంటే కాస్త భయం ఉంటే దైవ సేవకుడని ఆ భయము భక్తి భావన ఉంటుంది. ఎక్కడుంది రోజున? దైవ భయము కలిగి ఉండాలి సంఘము. మూడవదిగా పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండాలి. ఏంటి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అంటాను నేను దీన్ని. ఏమంటారు? పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. సంఘమంతా కూడి మేడగదిలో ప్రార్థన చేస్తే 10 దినములు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల వలె వారి మీదకి దిగివచ్చి ప్రతి ఒక్కరిని ఆవరించుంటుండగా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడి సువార్త ప్రకటించి అందరూ ప్రభువుని నమ్ముకొని ఒక చేట చేరి వారు ప్రార్థన యందును వాక్యమందును ఆ రొట్టె విరుచుటయందును సహవాసమందును ఒకటిగా ఉన్నారు ఆదిమ సంఘం. అలా వృద్ధి చెందుతూ ఇదిగో క్షేమముగా కట్టబడే స్థితికి, సమాధానము కలిగి ఉండిన స్థితికి, ప్రభునందు భయము కలిగిన స్థితికి పరిశుద్ధాత్మ చేత వారు ఆదరించబడుతున్నారు. ఎంత గొప్ప భాగ్యం విశ్వాసికి. నీ పక్కన వారు నిన్ను ఆదరించకపోవచ్చు కానీ నీ దేవుడు నిన్ను ఆదరించేవాడు. పరిశుద్ధాత్ముడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరిస్తాడు, నీ భుజము తట్టి నడిపిస్తాడు. ఎప్పుడంటే నువ్వు ప్రభువునందు భయము కలిగి ఉన్నప్పుడు, ప్రభువుకు లోబడినప్పుడు ఆ పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ, ప్రేమ, ఆయన తోడు నీకు దొరుకుతుంది. పరిశుద్ధాత్మ చేత నీ కుటుంబం నడిపించబడుతుంది. అందుకని ప్రేమణ దోంబిడ్లారా, వారు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి వర్ధిల్లుతూ ఉన్నారు ఆ సంఘము, ఆదిమ సంఘం. తర్వాత 5వదిగా మనం గమనించినట్లయితే విస్తరించుచుండెను. సంఘము విస్తరిస్తూ ఉన్నది. ఇదిగో ఈ సంవత్సరం ఇక్కడ వరకే, ఇక్కడంతా గ్యాప్ ఉంది. ఇప్పుడు మన సంఘము విస్తరించిందా లేదా మనం ఎలా గుర్తించాలి? మరలా వచ్చే సంవత్సరానికి ఈ గ్యాపు కొంచెం ఒక 2 లైన్లు పెరగాలి, అక్కడ ఒక 2-3 లైన్లు పెరగాలి. సంఘం విస్తరిస్తుంది. అలాగున సంఘము సంఖ్యలో, ఆధ్యాత్మికంగా, మరి ప్రార్థనలో, అన్ని విషయాల్లో వర్ధిల్లే విధముగా ఉండాలని మనవి చేస్తా ఉన్నాను. ఇంకో 6వ విషయం చెప్పి ముగిస్తానన్నాను కదా, ఓ మాట చదవండి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను, దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. సంఘానికి ఉండవలసిన మరి ఒక లక్షణం ఏంటంటే ప్రార్థించే లక్షణం ఉండాలి. సంఘములో ఎల్లప్పుడూ ప్రార్థనలు జరగాలి, ప్రార్థన విజ్ఞాపనలు జరుగుతూ ఉండాలి. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడ కూడా ప్రతిరోజు ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో కుటుంబంలో ప్రార్థనలు జరిపించుకోవాలి. ప్రార్థనలో వర్ధిల్లాలి సంఘము. ఏ సంఘమైతే ప్రార్థనలో వర్ధిల్లుతుందో ఆ సంఘము ఎన్ని సమస్యలనైనా, ఎన్ని ఎదురు దెబ్బలైనా, ఎన్ని
విపత్తులనైనా తట్టుకొని నిలబడగలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజున మన సంఘము కూడా ప్రతి విధమైనటువంటి ప్రతికూలతలను తట్టుకొని నిలబడాలంటే మన సంఘానికి ఏం కావాలి? ప్రార్థించే అనుభవం కావాలి. ప్రార్థన పెట్టాలంటే, ప్రార్థన చేపియాలంటే కష్టం. విజ్ఞాపన ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు చెయ్యాలంటే 10 మంది ఉన్నారంటే తొందరగా అయిపోతుంది. ఏదో వాళ్ళు ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు, 100 మంది తల ఒకసారి అందరం కలిసి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం, ఇట్లనే మోకరించండి అంటే ఎంతమంది ఉంటారు? ఒక్క నిమిషం సార్, చిన్న బ్రేక్, చిటికల్లో వస్తూ ఉంటాం. ఎవరు మళ్ళీ కనబడితే పాపం మళ్ళీ నెల రోజుల వరకు. ప్రేమన దోంపిడ్లారా, పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. దెబ్బకు ఈ సంఘం యొక్క ప్రార్థన విన్న దేవుడు దేవదూతను పంపిస్తే ఒక్క దెబ్బకు చెరసాల, ఇది ఇంతకుముందు మొన్ననే వాక్యం చెప్పాను, ప్రేమణ దోంబుల చెరసాల 2-3 కావలి వాళ్ళు ఉన్నారు. అంటే 3 స్టేజ్లు అన్నమాట. లోపలెక్కడో లోపల రూమ్లో లాకప్లు ఉన్నాడు పేతురయ్య. మొదటి కావలి వారిని దాటితే రెండో వాడు ఏయ్ ఎక్కడ పోతున్నాం అంటాడు. వాడిని దాటితే బయటోడు ఎక్కడ పోతున్నాం అంటాడు. అంత పకడ్బందీగా పేతురును లోపల చెరసాల్లో వేయిస్తే దేవదూత వచ్చి అతన్ని తట్టి లేపి ఎక్కడ సంఘము కూడి ప్రార్థన చేస్తుందో సంఘం మధ్యలోనికి పేతురు వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున సంఘంలో ప్రార్థన ఉంటే ఇదిగో వెనకాల గట్టి నిజంగా గట్టిగా ప్రార్థన చేస్తే ఒక్క వారం రోజులు ఉపవాసం ఉండి వస్తారా? ఎట్టగాదో చూస్తాను. వాస్తవానికి పోయిన నెల నాకు ఆలోచన వచ్చింది, కనీసం ఒక వారం రోజులు గట్టిగా ప్రార్థన చేయాలని. ఒకవేళ మీరు ఉంటారో ఉండరో కానీ ప్రతిరోజు సాయంత్రం ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వరకు కంటిన్యూగా మరి సంఘ క్షేమం కొరకు మరియు మందిర నిర్మాణ పనుల కొరకు ప్రార్థన చేయాలని తలంపును దేవుడిచ్చాడు. కానీ ఇప్పటికీ నేను అమలు పరచలేకపోయాను, కొంచెం నా వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకోండి, కనీసం మీరు సాయంత్రం పూట పనులకు వెళ్ళి 1 గంట సేపు వచ్చి కూర్చుంటే వాక్యము ఎక్కువ లేదు, ప్రార్థన వచ్చిన ప్రతి ఒక్కరూ కాసేపు ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి. అలా చేస్తే నిజంగా దైవ కార్యము ఎందుకు జరగదంటారు? 100 పాళ్ళు జరుగుతుంది. ప్రేమణ దోంబిడ్లారా, దేవుని చిత్తమైతే అవకాశం ఉంటే నేను దాన్ని అమలు పరచాలని ఆశిస్తూ ఉన్నాను. మా ఉపవాసం ఏందో మేము ఉంటాం, మా భక్తి ఏంటో మేము చేస్తాం మీ కొరకు. మీరు కనీసం వచ్చి మీరు కూర్చొని కాసేపు ఒక 20 నిమిషాలు గట్టిగా ప్రార్థన చేసి వెళ్ళండి. మన పని అదే. ప్రేమణ దోంబిడ్లారా, సంఘం యొక్క ప్రార్థన పునాదులను పెకిలిస్తుంది. సమస్యను అది ఎంత పెద్దదైనా సరే దాన్ని పరిష్కరిస్తుంది. అందుకని సంఘములో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ కూడా మొదటి ప్రారంభించబడిన సంఘాలలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. మరి ఈ రోజున మన సంఘములో ఈ లక్షణాలు ఉన్నాయా? మనలో ఉన్నాయా? మనలో ఉంటే సంఘానికి వస్తాయి. సంఘంలో ఉంటే మన సంఘం ఇంకా ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇవి ఉన్నాయా లేదో ఒకసారి పరిశీలన చేసుకుందాం. చివరిలో ఒకసారి వాటిని గుర్తించుదాం. మొదటిది ఆదిమ సంఘము కలిగి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే క్షేమాభివృద్ధి పొందింది, అంటే క్షేమముగా కట్టబడుచున్నది. రెండవది సమాధానము కలిగి ఉన్నది. మూడవది ప్రభునందు భయము కలిగి ఉన్నది. నాలుగవది పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉన్నది. ఐదవది విస్తరించుచూ ఉన్నది. తర్వాత ఆరవది ప్రార్థిస్తూ ఉన్నది. సంఘము, ఆదిమ సంఘములో ఈ 6 గుణ లక్షణాలు ఉన్నాయి. ఈ రోజున ఈ యోహాను బాప్టిస్ట్ ప్రార్థనా మందిరం అనే ఈ సంఘములో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఒకసారి నీవుగా పరిశీలన చేసుకో. ఏమో సార్ సంఘం ఉంది కదా నాకేం తెలుసు అనుకోబాకండి. నీకుంటేనే సంఘానికి ఉన్నట్టు. అర్థమైందా? సంఘం అంటే ఎవరు? నీవు నేను మనందరము కలిస్తేనే కదా సంఘము.
నీలో ఇవి ఎన్ని ఉన్నాయో అవన్నీ సంఘానికి ఉన్నట్టు. ప్రేమణ దోంబిడ్లారా, క్షేమముగా సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. మన సంఘము కూడా సమాధానము కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరితోనైనా సమాధానం లేకపోతే ఇప్పుడే సమాధాన పడండి. ఇప్పటి వరకు ఏదో చిన్న చిన్న మాటలు అనుకొని మాట్లాడుకోలేక కాస్త వెనుకబడి ఉంటారు, సరి చేసుకోండి. ప్రేమణ దోంబిడ్లారా, ప్రభువునందు భయము కలిగి ఉండండి, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడండి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి కదా, విస్తరించాలి. సంఘము విస్తరించాలి. ఎలా విస్తరించాలి? సమరయ స్త్రీ లాంటి తత్వం మనలో ఉండాలి. ఆమె మేలు పొందుకొని, అమ్మయ్యా నా మటుకు నేను సంఘానికి వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేసింది, నేను బాగుపడ్డాను, దేవానికి స్తోత్రం, నాకు ఆత్రంకి నేను వెళ్ళొస్తా అన్నట్టుగా ఉండొద్దు. సమరయ స్త్రీ ఏం చేసింది? తాను మేలు పొందుకొని ఇదిగో అనేకులను నడిపించింది. ఇప్పుడు మనము కూడా మేలు పొందుకున్న నీవు ఇంకొకరిని నడిపించగలిగినట్లయితే సంఘము కూడా విస్తరిస్తుంది. చివరిగా సంఘములో ప్రార్థన జీవితం ఉండాలి. అప్పుడు సంఘము దినాభివృద్ధి చెందుచు విస్తరిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన సంఘములో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? నీలో ఈ లక్షణాలు ఎన్ని ఉన్నాయి? ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రభువా, మా సంఘము కూడా ఇదిగో గలిలియా, సమరియా, మరి యూదయ ప్రాంతాల్లో ఆదిమ సంఘము ఏ రీతిగా క్షేమాభివృద్ధి నొందుచు, ఏ రీతిగా పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సమాధానము కలిగి ఇదిగో మా ప్రభువా మరి ఇదిగో ఆ ప్రార్థన యందు వర్ధిల్లుతా ఉన్నదో, మా సంఘానికి కూడా అట్టి గుణలక్షణాలు కలగచేయండి ప్రభువాని మనం వేడుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకొని ముగింపులో ఉన్నాం. ఇక మధ్యాహ్నం వల్ల ఈ రోజున విస్తరించబడదు. ఇప్పుడు సమయం కానీ ముగించుకోబోతూ ఉన్నాం. ఆదిమ సంఘాన్ని దేవుడి రోజున మన ముందు పెట్టాడు. ఆదిమ సంఘము 6 గుణ లక్షణాలు కలిగి ఉన్నది. ఈ రోజున మనము కూడా, మన సంఘము కూడా ఈ 6 గుణ లక్షణాలు కలిగి ఉంటే మనము, మన కుటుంబాలు బాగుంటాయండి. మనకు క్షేమము కలుగుతుందండి, మన జీవితంలో సంతోషం ఉంటుందండి. ఆ లక్షణాలు ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలన చేసుకొని ఆ లక్షణాల కొరకు మనము ఈ సంవత్సరమైన పాటు పడదాం. దేవుడు మరి యొక్క సంవత్సరాన్ని మన సంఘానికి కృపను ప్రసాదించాడు. ఈ సంవత్సరములో మన సంఘము ఈ 6 గుణలక్షణాలు కలిగి వర్ధిల్లాలి. మొదటిది, క్షేమముగా కట్టబడాలి అంచలంచలుగా. రెండవది, సమాధానము కలిగి ఉండాలి. మన సంఘములో సమాధానం ఉండాలి. మూడవది, ప్రభునందు భయము కలిగి ఉండాలి మన సంఘము. ప్రతి ఒక్కరు దేవునికి భయపడాలి. నాలుగవది, పరిశుద్ధాత్మ ఆదరణ, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మలో ఆనందించు వారిగా ఉండాలి. ఐదవది, విస్తరించే సంఘముగా ఉండాలి. ఆదిమ సంఘం విస్తరించే సంఘముగా ఉన్నది. ఎదుగుదల ఆగిపోలేదు. ఎదుగుదల ఆగిపోయిందంటే మరుగుజ్జు వాళ్ళు అంటారు. ఈ రోజున మన సంఘము ఎదుగుచున్న సంఘముగా, విస్తరిస్తున్న సంఘముగా ఉండాలి. చివరిగా మన సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలి. ప్రభువా, ఈ గుణ లక్షణాలన్నీ కూడా మా సంఘానికి దయచేయండి, నాకు దయచేయండి, మా కుటుంబానికి దయచేయండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా.